అందరికీ నమస్కారం. జబర్దస్త్ 12 years కంప్లీట్ చేసుకుని ఇంకా రన్ అవుతుంది. మీలో కూడా బోల్డంత మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా రావాలి కంటెస్టెంట్ గా అనుకుంటారు. కంటెస్టెంట్ గా మీరు రావాలంటే మా వాళ్ళు టీమ్ లీడర్ అవ్వాలి కదా. అందుకని మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. కంటిన్యూస్ గా 12 ఏళ్ళు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అది నాకు సంతోషంగా ఉన్నా సరే నాకు ఇష్టం లేదు, అయినా సరే నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. సారీ. ఈ స్టేజ్ ఎప్పుడు కూడా మా లైఫ్ లో ఎన్ని పనులు చేస్తున్నా మాకు ఇది పనిలా అనిపించదు. మేము అందరం కలిసి చేస్తున్న ఒక ఇంటి సంబరంలా అనిపిస్తుంది. సో ఈ సంబరాన్ని మేము ఇక పై నుంచి కోల్పోతున్నాం. ఎప్పుడు మీరే చేస్తారా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతుంటారు. మా వాళ్ళు కూడా టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నారు. సో అందుకే డ్రాప్ అవుతున్నాం. మమ్మల్ని ఇంతకాలం ఆదరించిన ఆడియన్స్ కి, ఈటీవీకి జీవితాంతం రుణపడి ఉంటామని. మన తర్వాత ఎవరు స్కిట్లు చేసినా మీరందరూ అదే ప్రేమ అభిమానాలు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు అర్థం కావడం లేదండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలు నవ్విస్తున్న వీళ్ళు వెళ్ళిపోతే మేమెలా అండి ఇంత కనెక్ట్ అయిపోయి ఒకసారి దీన్ని ఎలా తట్టుకోగలుగుతాం అసలు? ఇప్పుడు నేను ఉన్నప్పుడు రాకేష్ గాని రామ్ ప్రసాద్ గాని కంటెస్టెంట్లు, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాతే కదా రాకేష్ టీమ్ లీడర్ అయ్యి, అలా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. లేదండి, కాబోయే తరాలకి వాళ్ళ ముందు ఇంకా బెస్ట్ కామెడీ చేయాలన్న టీమ్ లీడర్ ఉండి నడిపిస్తే కదా ఆ తర్వాత బెస్ట్ వాళ్ళు వస్తారు. నిజంగా మీరు చాలా ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఇందాక అన్నా కదా, ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పు. రామ్ చరణ్ గారు సినిమాలు చేస్తున్నారని చెప్పి చిరంజీవి గారు మానేశారా? లేదు సార్. మన వాడు మేమెందుకు మానేస్తాం బ్రో? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం అని చెప్పి మేము అడిగాం. చాలా ఎమోషనల్ అయ్యారు. మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు కదా. సేమ్ ఇష్యూ ఇప్పుడు మా కంటెస్టెంట్ ఉన్నాం కదా, వాళ్ళు అడుగుతాం ఇలా మానేస్తున్నాం అనేసి. వాళ్ళు ఎంత ఎమోషన్ అవుతారో మీరు చూద్దరు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. రష్మి, ఖుష్బు గారు, మీ అందరం డెసిషన్ తీసుకున్నాం సార్. జబర్దస్త్ మేము క్విట్ చేసి కొత్త వాళ్ళు ఛాన్స్ ఇద్దామని. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాదండి, ఈ విషయం సరదాగా అంటున్నాం అంతే. సరదాగా ప్రాంక్ ఇది. అయ్యా నిజం అనుకున్నామే. ధనరాజు గారు, ఒక్క విషయం నాకు చెప్పండి. ఇప్పుడు మీరు అందరం మారేస్తాం, ఇక్కడ నుంచి బయలుదేరుతాం, అది అన్ని జోకా? సార్ ఏంటండి సార్, మై హార్ట్ ఇస్ బ్రోకెన్. ఇప్పుడు నాకు ఫీలింగ్ అవుతుంది. మన కంటెస్టెంట్లు అడుగుదాం, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నిజమైన ప్రేమికులు. మనం వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళని కూడా పిలవాలి. సో జడ్జెస్ ప్లీజ్ ప్రొసీడ్. So let's welcome all the contestants. రష్మి, మేము తీసుకున్న డెసిషన్ ఏదో అందరూ చెప్పు ఒకసారి. మా సీనియర్ టీమ్ లీడర్స్ వీళ్ళందరూ జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. 12 నెలలు చేస్తారు, మీరు వెళ్ళిపోతారా? మీరు వెళ్తారు, నేను వెళ్ళిపోతాను సార్. నేను ఉన్నాను సార్. అవి వెళ్ళకూడదు. రాగారు ఎలా వెళ్తారు? అంత ప్రేమ ఏంటి నీకు? రాగబొక్క స్కిట్ లో కూడా రాస్తాడు, కారు ఏమి ఎవడు కడతాడు? ఫోటో నువ్వు కానీ వెళ్ళాడు, సంపేతనే అనుకున్నావు. అది మా కంటెస్టెంట్ చూసారా, మా జూనియర్స్ ఎంత బాధపడుతున్నారు మేము మానేస్తుంటే. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాలి కదా, ఇంత లేట్ చేశారండి. అప్పుడంటే ఏదో చిన్నపిల్లని టీమ్ లీడర్ ఇచ్చారు, తెలిసి తెలియని వయసు. ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది, ఏ స్కిట్ ఎలా చేయాలో నాకు తెలుసు. వెళ్ళిపో. ఏమండి, మీరు నిజంగా జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారా? ఇప్పటి నుంచి చూస్తారు సుజుకి సుజాత టీమ్ లీడర్. జడ్జెస్ వీళ్ళెవరూ కాదు, నా టీమ్ లో నన్ను నమ్మి నా ఉప్పు తిన్న శాంతి ఉంది. శాంతి, నువ్వు చెప్పరా. ఉప్పే కదన్నా, మీతో నేను చాలా తిన్నాను. మాకు కూడా చేయాలి, ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అందుకని మీరు వెళ్ళిపోతే డెఫినెట్ గా మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంత మేలు చేసినా నువ్వు ఫిమేల్ అవ్వలేవు, నువ్వు మేలే.
అందరూ వెళ్ళిపోమన్నారు కాబట్టి మా టీం లీడర్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు గనక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. అంతా ఓకే గానీ జడ్జెస్ మరి పందెం అమౌంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పందెం అమౌంట్ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే 6 టీమ్స్ డివైడ్ అయింది. 6 టీమ్స్ ఎలా ఉండబోతుంది ఎవరైనా చెప్తారా? టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. 6వ స్కిట్ వచ్చి ఒక స్పెషల్ స్కిట్ జరగబోతుంది. మ్యామ్ ఈ స్కిట్ కానీ మేము కానీ గెలవకపోతే రాఘవ్ గారికి గుండె చేయిస్తా ఒట్టిగా. 6 టీమ్స్ డిసైడ్ అయిపోయింది. సో 6 టీమ్స్ లో ఎవరు గెలుస్తారు? మేము ఇద్దరు జడ్జెస్ కలిపి 1 lakh ప్రైజ్ అమౌంట్. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫ్రెష్ గా కొత్త కాన్సెప్ట్ అట్ సేమ్ టైం హెవీ పందెం అమౌంట్ తో జరగబోతుంది. సో టీమ్ లీడర్స్ ఆర్ యు రెడీ? ఈ రోజు కొత్తగా జరగబోతున్న మన జబర్దస్త్ లో ఒక కొత్త మూవీ టీం రాబోతుంది. లెట్స్ వెల్కమ్ కృష్ణలీల టీం. నీతో నాకు నాతో నీకు ముందే రాసి పెట్టుందేమో. వెల్కమ్ ధాన్య. హాయ్ గైస్, సో నైస్ టు సీ యు బోత్. సినిమా గురించి ఒక ఫ్యూ వర్డ్స్. లవ్ ఈజ్ గాడ్ అండి. ప్రతిరోజు నీతో నువ్వు ఫైట్ చేస్తావు నీ ప్రేమను గెలవటానికి. నీ ప్రేమను ఎలా గెలుచుకుంటావో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చూపించామండి. కృష్ణలీల తిరిగి వచ్చిన కాలం November 7th నియర్ యువర్ థియేటర్స్. ప్లీజ్ వాచ్. So once again congratulations to the entire team. ఈ రోజు ప్రమోషన్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి please do enjoy the show. Thank you so much.